నమస్కారం. ఎంఆర్ న్యూస్కి స్వాగతం. నేను మీ రవి. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం దగదత్తి మండలం నారాయణపురం గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించిన కావలి ఎమ్మెల్యే దగ్గుమడి వెంకటకృష్ణారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామంలో బస్సు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల కోరికను ఎమ్మెల్యే తీర్చారు. కావలి నుంచి దగదత్తి మండలం నారాయణపురం, అనంతపురం, దామవరం మీదుగా నెల్లూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. అనంతరం బస్సు ఎక్కి ఎమ్మెల్యే ప్రయాణికులతో పాటు టికెట్ తీసుకొని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంవత్సరాల నుంచి బస్సు లేక ఇబ్బంది పడుతున్న మారుమూల గ్రామాలకు సైతం బస్సు సౌకర్యాన్ని కల్పించామని ఆయన తెలిపారు. ఇది ప్రజలు, విద్యార్థులు, రైతులు కూడా సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులకు కూడా మార్కెట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సార్. మిర్చి వేస్తాము, కాకర వేస్తాము. చెన్నైకి పోవాలన్నా ఎట్లా పోవాలన్నా కార్గో బుక్ చేసుకోవచ్చు. తక్కువ అమౌంట్ ట్రాన్స్పోర్ట్ అయిపోతుంది. మాకు కావాలి ఇప్పుడు లేదు మేడం. మేము ఉన్నాయి కానీ నేను పొట్టుకుని పడితే ఫస్ట్ టైం సార్ కావాలి ఒక రైతు మెయిన్ కాలేజీ దగదత్తి మండలం అనంతపురం, నారాయణపురం, దామారం సంబంధించినటువంటి ప్రజలు చాలా సంవత్సరాలుగా ఆర్టీసీ సౌకర్యం వాళ్ళ గ్రామానికి లేని కారణాన వాళ్ళు కావలికి రావడానికి కానీ లేదా నెల్లూరు పోవడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో ఆర్టీసీ బస్సు మా గ్రామానికి రావాలి, మేమందరం కూడా రైతు కుటుంబీకులం, మా ప్రాంతంలో ఉన్నటువంటి రైతులైన మేము అదేవిధంగా మా పంటకు సంబంధించినటువంటి వాటిని నెల్లూరుకి కానీ కావలికి కానీ చేరవేసుకోవడంలో ఆటోల మీద ఆధారపడాల్సి వస్తుంది, మాకు అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయని తెలియజేసిన మీదట వారికి కావలి డిపోకి సంబంధించినటువంటి ఒక బస్సును కావలి నుంచి స్టార్ట్ అయ్యి అనంతవరం, నారాయణవరం, దామారం మీదుగా దగదత్తి మీదుగా సున్నబట్టి దగ్గరకు వచ్చి నెల్లూరుకి వెళ్ళేటట్టు రూటు వేస్తే ఒక పక్క ఆర్టీసీకి ఆర్థికంగా ఈ ప్రజలందరికీ సౌకర్యవంతంగా అందరికీ ఆమోదంగా ఉంటుందనే ఆలోచనతో కావలి ఆర్టీసీ డిపో మేనేజరు వాళ్ళ సిబ్బంది కూడా సర్వే చేసుకొని అన్ని రకాల అనుకూలమైనటువంటి ప్లేస్ అని చెప్పి ముందుకొచ్చి రైతుల కోసం, ఈ గ్రామ ప్రజల కోసం ఆర్టీసీ బస్సును ఈ రోజున ప్రవేశపెట్టడం జరిగింది. ఇది అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాల ఉపయోగకరమైనటువంటి రహదారిగా ఇది ఉంది. తప్పకుండా ఇది ఆర్టీసీకి ఆర్థిక లాభాన్ని తెచ్చిపెడుతూనే ప్రజలకి మెరుగైన సౌకర్యాలు అందే విధంగా కూడా ఉండబోతున్నాయని కూడా ఆశాభంగం వ్యక్తపరుస్తున్నాం. ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పిల్లలను కూడా ఆర్టీసీ బస్సు నడిపే రూట్లోనే స్కూల్స్లో చేర్చినట్లయితే వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణం ద్వారా వాళ్ళు కూడా చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ముఖ్యంగా రాబోయే రోజులలో ప్రతి మహిళ కూడా బస్సులో ఉచితంగా వెళ్ళేటువంటి పథకానికి ఈరోజు నాంది పలకబోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి తొందరలోనే ఉచిత బస్ పాస్ విధానంతో మహిళలందరినీ గమ్యానికి చేర్చే కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ఈ ఆర్టీసీ బస్సు ఈ విధంగా తిరగటం వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని కూడా ఆశిస్తున్నా. ఇంకా కూడా వివిధ ప్రాంతాలకి ఆర్టీసీని మెరుగైన విధానంలో ముందుకు తీసుకుపోయే దాంట్లో తప్పకుండా కృషి చేస్తామని ప్రజానీకులకు తెలియజేస్తున్నా.